это четвертая нахуй! Пятая, блядь! Тупо в самого Артема! Ебать! Шестую слышу! Охуеть! Пизда нахуй! రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్పై అమెరికా అణ్వస్త్ర దాడి ప్రపంచ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని లిఖించింది. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై, అదే నెల 9న నాగసాకిపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు ఆ దేశాన్ని సర్వనాశనం చేసేశాయి. తన దేశంలోని పెరల్ హార్బర్పై దాడికి ప్రతీకారంగా అమెరికా అణుదాడులతో జపాన్కు నష్టాన్ని మిగిల్చింది. సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో లక్షల మంది జీవచ్ఛవాలుగా మారిపోయారు. 79 ఏళ్లు కావస్తున్న ఆ దుర్ఘటన గురించి తలుచుకుంటే ఇప్పటికీ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతోంది. 1000 రోజులకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమాని ప్రపంచం మరోసారి అణుయుద్ధాన్ని చవిచూడబోతోందా అన్న భయాలు మొదలయ్యాయి. Ебать, это четвертая нахуй! Пятая, блядь! Тупо в самого Артема! Ебать, шестую слышу! Охуеть! Пизда нахуй! రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే అణుయుద్ధం అనుమానాలు బలపడుతున్నాయి. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వటం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా సవరించిన అణు ముసాయిదా ఆ దస్త్రంపై పుతిన్ సంతకం చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో రష్యా ఆ ముసాయిదాలో విస్పష్టంగా పేర్కొంది. అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అణుదాడి చేయటానికి వీలు కల్పించే నిబంధన అది. మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతిని అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ ఏకంగా 6 ఆర్మీ టాక్టికల్ సిస్టమ్ మిసైళ్లను రష్యాపైకి ప్రయోగించింది. ఇందులో 5ని కూల్చివేయగా మరో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. అణ్వస్త్ర ప్రయోగం ఎంతటి విపత్తును మిగులుస్తుందో జపాన్ విషయంలో కల్లారా చూసిన ప్రపంచ దేశాలు తాజాగా రష్యా దూకుడుతో ఆందోళనకు గురవుతున్నాయి. ఒకవేళ రష్యా గనుక ఉక్రెయిన్ మీద అణుబాంబు వేస్తే నష్టం ఆ ఒక్క దేశంపైనే కాకుండా ఎన్నో దేశాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అది ప్రపంచ వినాశనానికే దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Ебать, это четвертая нахуй! Пятая, блядь! Тупо в самого Артема! Ебать, шестую слышу! Охуеть! Пизда нахуй!